మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. తెలంగాణలో వాటర్ వార్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. కృష్ణా జలాల వివాదంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ప్రాజెక్టుల ఫైట్ నడుస్తోంది. మీరంటూ ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలతో ఈ దుమారం రాజుకుంది. అయితే బీఆర్ఎస్ పాలనలో నీటి వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్కు కౌంటర్ ఇస్తూ మరోసారి సెంటిమెంట్ రాజకీయానికి తెరలేపారు గులాబీ నేతలు. ఈ మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల సాధన కోసం ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు గులాబీ బాస్. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ సభ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ ఇక్కడి నుంచే సమరశంఖాన్ని పూరించాలన్న యోచనలో ఉన్నారు కేసీఆర్. ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వస్తున్న కేసీఆర్ను మరోసారి ఢీకొట్టే యోచనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పాలనతో పాటు కాళేశ్వరంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నీళ్ల గురించి మాకు మాత్రమే తెలుసు కాబట్టే నాగార్జున, శ్రీశైలం డ్యాములు కట్టామని, కేసీఆర్కు తెలియదు కాబట్టే కూలిపోయేలా కాళేశ్వరాన్ని నిర్మించారని విమర్శలు గుప్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాళేశ్వరం అవకతవకలను ప్రజల నుంచి డైవర్ట్ చేసేందుకే కేఆర్ ఎంపీని ముందుకు తీసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు. పరిపాలన చేత కాదని అంటున్నాడు ఎవరు? కేసీఆర్. 10 ఏళ్ళ నుంచి కేఆర్ఎంబీ మేము ఇవ్వలేదు, కానీ మీరు 2 నెలల్లోనే మేము ఇచ్చారు, కేఆర్ఎంబీకి ఇచ్చేసారు ప్రాజెక్టులు అంటున్నాడు. పరిపాలన మాకు చేత అవుతుంది కాబట్టి మేము నీళ్లు పారిచ్చే ప్రాజెక్టులు కట్టాం. పరిపాలన నీకు చేత కాలేదు కాబట్టి కుంగిపోయే ప్రాజెక్టులు నువ్వు కట్టావు. 1,00,000 కోట్ల దాకా అప్పులు తీసుకొచ్చి దాని మీద కడితే కాళేశ్వరం ఏమైందో అందరూ చూస్తున్నారు. ఆయన కూడా మాట్లాడితే ఎట్లా? ఉద్యమ కార్యాచరణ నల్గొండ, ఖమ్మం నుంచి ప్రారంభిస్తానంటున్నాడు సార్. నీళ్లు కేఆర్ఎంబీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కేఆర్ఎంబీ సంగతి ఏంటి? 10 ఏళ్ళు మీరు ఏం చేశారు? అసలు మీ వల్ల ఏం జరిగింది? దాన్ని రక్షించడానికి మేము ఎంత కష్టపడుతున్నామో స్పష్టంగా అన్ని విషయాలు మాట్లాడతాము. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదో నోటుకు వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడి కేఆర్ఎంని వాళ్ళు చెప్పారు, ఏదో చెప్పారు అంటే అబద్ధాలు పదే చెప్తే ఇంకా జనం నమ్ముతారు అనుకుంటే పొరపాటు. అంటే కాళేశ్వరం మేడిగడ్డ మాట్లాడకుండా కేఆర్ఎంబీ గురించి సార్, కాళేశ్వరం మేడిగడ్డ మాట్లాడకుండా కేఆర్ఎంబీ మాట్లాడడం ఆంతర్యం ఏంటి అనుకుంటున్నారు? కేఆర్ఎంబీ కూడా గురించి వాస్తవాలు మాట్లాడితే బెటర్. కేఆర్ఎంబీ గురించి అన్ని తప్పుడు ప్రచారం చేసుకుంటూ జనాన్ని అపోహలు సృష్టించే కార్యక్రమాలు చేసే పనిలో ఉన్నారు. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇక్కడగా కొద్ది రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. వాస్తవాలను స్పష్టంగా సభ ద్వారా ప్రజలకన్నీ లెక్కలతో సహా చెప్తాము. ఎవరు ఏం చేశారో, కేఆర్ఎంబీ గురించి ఎవరి వల్ల ఎంత నష్టం జరిగిందో స్పష్టత ఇస్తాం.